హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ జీటీ గురించి మాట్లాడుకుందాం. అయితే వాళ్ళు ఫస్ట్ ఓవర్లో ఓపెనింగ్ వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు? శుభ్మన్ గిల్లు తర్వాత సాయి సుదర్శన్ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి చూశారు. బాగానే పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఫస్ట్ 2 ఓవర్స్ 3 ఓవర్స్ పెద్ద రన్ ఏం రాలేదు. 1-2 ఒక 6 ఒక 4 అవి పెద్ద వచ్చినట్టుంది స్కోరు. తర్వాత ఫోర్త్ ఓవర్ కీలకంగా మారింది. ఏంటంటే దాంట్లో 2 సిక్స్లు ఒక సింగిల్ ఒక 4 కొట్టారు. దాదాపు ఆ ఓవర్లో 12 రన్ల పైన వచ్చాయి. ఫిఫ్త్ ఓవర్ కూడా 2 సిక్స్లు కొట్టారు. ఫోర్త్ ఫిఫ్త్ ఓవర్ బాగా హెల్ప్ అయింది వాళ్ళకి. తర్వాత సిక్స్త్ ఓవర్ కూడా బాగానే కొట్టారు. సిక్స్త్ ఓవర్లో వికెట్ పడింది. శుభ్మన్ గిల్ వికెట్ పడిపోయింది. ఇంకా ఆ తర్వాత కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలని చూశారు. ఆ తర్వాత బట్లరు ఇంకా సాయి సుదర్శన్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. బిల్డ్ చేసేటప్పటికి తర్వాత సాయి సుదర్శన్ 50 కొట్టాడు. ఇది 10th ఓవర్లో 50 కొట్టాడు. తర్వాత బట్లర్ 14 రన్స్ కొట్టాడు. కంటిన్యూస్గా 2 4s కొట్టాడు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ రన్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది. రిక్వైర్డ్ రన్ రేట్ ఏమో 13.5 పైన ఉంది. వీళ్ళ కరెంట్ రన్ రేట్ ఏమో 10.42 దగ్గర కూర్చోంది. అంటే వీళ్ళు ఇంకా రన్ రేట్ పెంచుకోవాలి, మంచి స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. అయితే వీళ్ళు కొన్ని ఓవర్స్లో మంచిగా స్ట్రైక్ చేస్తున్నారు. అంటే కొన్ని ఓవర్స్లో మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు. కొన్ని ఓవర్స్లో బ్యాటింగ్ చాలా దారుణంగా పడిపోయింది. అసలు ఇంకా చెప్పడం అంటే ఇంకా దారుణం, అంతకంటే దారుణంగా పడిపోయింది. కొన్ని 2-3 కంటిన్యూస్గా 2-3 ఓవర్లు అయితే సింగిల్స్ 2Ds వచ్చినాయి. ఏంటంటే సింగిల్స్ 2Dsతోనే రన్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు 9.5 ఓవర్స్ అయింది, 10 ఓవర్స్ అయింది, 104/1. అంటే పంజాబ్ కింగ్స్ కూడా ఇదే స్టేజ్లోనే ఉంది పంజాబ్ కింగ్స్. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది అంటే పంజాబ్ కింగ్స్ తర్వాత రికవర్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్ తర్వాత శశాంక్ కలిసి మంచి పార్ట్నర్షిప్ 89 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇప్పుడు గుజరాత్ గెలవాలని కూడా ఆ రేంజ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి. అయితే బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మనము పంజాబ్ వాళ్ళు బౌలింగ్ బాగానే వేసినా కానీ కొన్ని ఎక్స్పెన్సివ్ ఓవర్స్ వచ్చినాయి. ఏ ఓవర్ అంటే థర్డ్ ఓవర్ ఒకటి, ఫోర్త్ ఓవర్ ఒకటి, సిక్స్త్ ఓవర్ ఒకటి, ఫిఫ్త్ ఓవర్ ఒకటి, తర్వాత 9th ఓవర్, మరి 7th ఓవర్. అంటే ఒక 5 to 6 ఎక్స్పెన్సివ్ ఓవర్స్ వీళ్ళు వేసారు. ఆ ఎక్స్పెన్సివ్ స్పెల్స్ వల్ల ఏమైందంటే వీళ్ళ రన్ రేటు తగ్గట్లేదు. 10కి తగ్గకుండా ఉంది. 10కి తగ్గకుండా రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ పోయారు. సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళ బౌలింగ్ కూడా అదే రేంజ్లో ఉంది, వాళ్ళ బ్యాటింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. సో వీళ్ళు రికవరీ గుజరాత్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 50-50 ఛాన్సెస్ మధ్య నడుస్తుంది. ఇప్పుడు ఏమైనా వికెట్ ఏదైనా కోల్పోతే తప్ప పంజాబ్ గెలవలేదు. లేకపోతే వీళ్ళు గుజరాత్ కూడా స్ట్రైకింగ్ ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు గెలవాల్సిందే. కాబట్టి నేను ఏమనుకుంటున్నా, పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నా ఇంకా. సో ఫర్దర్గా అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.